ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డీజీపీ హోంమంత్రి తక్షణమే స్పందించాలన్నారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి పివి కృష్ణారావు డీఎస్పీ నాగరాజును కలిశారు. ఏఈ నూకరాజు కుటుంబం మృతి ఘటనను కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం ప్రకారం సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఏఈ నూకరాజు కుటుంబంతో పరిచయం పెంచుకుని కుటుంబ సభ్యులు బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. ప్రైవేట్ ఫోటోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డాడని, నగదు బంగారం దోచుకున్నాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఒత్తిడి బెదిరింపులు పెరగడంతో వారు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ పరారైన అనంతరం ఢిల్లీలో పట్టుబడినట్లుగా చెప్తున్నారని, ఈ అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మార్కాపురం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిన్న మొన్న జరిగినటువంటి కాకినాడ జిల్లాలో ఏదైతే లవ్ జిహాదీ జరిగిందో, ఒక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ యొక్క కారణం కొందరు యువకులు లవ్ జిహాదీ పేరుతోటి జిమ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ జిమ్ ద్వారా వాళ్ళను లొంగ తీసుకొని వారి కుటుంబాలను ఇబ్బంది పెడుతూ కొన్ని పర్సనల్ వీడియోస్ వాళ్ళ వద్ద ఉంచుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఆస్తులను కొల్లగొడుతూ వారి ప్రాణాపాయాల మీదకే తీసుకొచ్చిన పరిస్థితులు మన రాష్ట్రంలో, దేశంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాలని, వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవడైతే సాదిక్ అనేవాడు ఈ అఘాతకానికి పాల్పడ్డాడో వాడిని కఠినంగా శిక్షించాలని ఇక భారతీయ జనతా పార్టీ మార్కాపురం జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. పోలీసు వారికి అప్పీల్ చేస్తున్నాం. ఇటువంటి విషయాలు ప్రతి పట్టణంలో కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఒక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటూ ప్రతి జిమ్ సెంటర్స్లో ఒక లేడీ ట్రైనింగ్ను అపాయింట్మెంట్ చేసుకొని వారికంటూ ఒక టైం కేటాయించి ఆ టైంలో లేడీస్ వరకే ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. విదేశీ శక్తులు మన భారతదేశంలో జొరబడి ఈ విధంగా లవ్ జిహాదీ పేరుతోటి హిందువుల అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న తల్లిదండ్రులకి ఈ యొక్క సందర్భాలు పునరావృతం కాకుండా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. నమస్తే.